సిడ్నీ నగరంలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. 11 మందిని కాల్చి చంపారు. ఉగ్రవాదాలు ఎక్కడో ఒకచోట, ఏదో ఒక దేశంలోనో, ఒక ప్రాంతంలోనో ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. మొన్న పెహల్గాం ఉగ్రదాడి, ఇప్పుడు సిడ్నీ ఉగ్రదాడి. అసలు సిడ్నీలో ఏం జరిగిందో చూద్దాం. సిడ్నీ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతమైన బాండీ బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం 6 గంటల 45 నిమిషాల ప్రాంతంలో భయంకరమైన కాల్పుల సంఘటన జరిగింది. ఈ ఘటనను ఆస్ట్రేలియా ప్రభుత్వం మరియు అధికారులు అధికారికంగా ఉగ్రదాడిగా ప్రకటించారు. ముఖ్యంగా యూదుల పండుగ అయిన హనుక్కా మొదటి రోజున ఈ దాడి జరగడం దీనిని యూదుల సమాజంపై లక్ష్యంగా చేసుకున్న చర్యగా పరిగణించడానికి దారితీసింది. తాజా నివేదికల ప్రకారం ఈ దారుణంలో 11 నుంచి 12 మంది పౌరులు మరణించారు మరియు దాదాపు 29 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడిలో 2 సాయుధులు పాల్గొన్నట్లు అధికారులు ధృవీకరించారు. దాడి అనంతరం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది సంఘటనా స్థలంలోనే మరణించాడు. అతన్ని నవీద్ అక్రమ్గా గుర్తించారు. రెండవ ఉగ్రవాది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడికి ఉగ్రవాద సంస్థలు బాధ్యత వహించినట్లు ఇంకా అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ మరణించిన ఉగ్రవాది కారులో పేలుడు పదార్థం లభ్యం కావడం వల్ల దర్యాప్తును తీవ్రతరం చేశారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ భయానక వాతావరణంలో ఒక సామాన్య పౌరుడు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రశంసలు అందుకున్నాయి. ఉగ్రవాదులలో ఒకరిపై దాడి చేసి అతను తుపాకీ లాక్కున్నాడు. ఈ సాహసోపేతమైన చర్య కారణంగా ఉగ్రవాది పారిపోవలసి వచ్చింది. దీంతో మరింత మంది ప్రాణాలు కోల్పోకుండా ఆపగలిగారు. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ ఈ అజ్ఞాత వ్యక్తిని నిజమైన వీరుడిగా కీర్తించారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు ప్రేరణపై ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు మరియు స్థానిక భద్రతా సంస్థలు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.